హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు మన వ్యూస్ అందరి కోసం స్పెషల్ రోటి పచ్చడి అండి. అదేనండి, బొడంకాయ రోటి పచ్చడి అనమాట. పండు మిర్చితో బొడంకాయ పచ్చడి ఉంటుందండి, మామూలు టేస్ట్ ఉండదండి. అలాగా పండు మిర్చి, వెల్లుల్లి, చింతపండు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరేం చేస్తారు? ఈ లోపులో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం మెత్తగా నూరుకున్న తర్వాత బొడంకాయలు కోసి పక్కన పెట్టుకున్నవి మనం యాడ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, బొడంకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మా నాయనమ్మ చేస్తే మేమైతే ప్లేటెడ్ అన్నం తినేవాళ్ళం అండి. అంత ఇష్టం అన్నమాట బొడంకాయ పచ్చడి అంటే. సేమ్ దోసకాయ లాగే ఉంటుందండి. ఇలా ఈ విధంగా మనం నూరుకున్న తర్వాత కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అన్నట్టు మర్చిపోయానండి, మీ కామెంట్స్ కూడా నాకు చాలా విలువైనవి అనమాట. ఫ్రెండ్స్, ఇలాగా మనం రోటి పచ్చడి వీక్లో 2 times తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఆ పచ్చడిని మనం తాలింపు చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకొని, అలాగే పోపు వేగుతుండగానే కొంచెం కరివేపాకు వేసుకొని, అలా కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం 1 tablespoon పసుపు యాడ్ చేశాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపు అంతా వేగిన తర్వాత మనం నూరి పక్కన పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేయాలి. ఇలా ఈ పచ్చడి వేడి అన్నంలో మనం ఆమ్లెట్ వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. అసలు మనం ప్లేటెడ్ అన్నం లాగిచ్చేస్తాం తెలుసా. ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ మంచిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన వ్యూస్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు ఉండాలి అంటే మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా ఉండాలి. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.